శ్రీమాత్రే నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. ఈరోజు 22 మే 2026 శుక్రవారం. మిథున రాశి వారికి ఒక అద్భుతమైన రోజు రాబోతోంది. ఎందుకంటే మీ మొదటి భావంలో అంటే మీ రాశి స్థానంలో గురువు మరియు శుక్రుడు కలిసి కూర్చున్నారు. ఈ అరుదైన కలయికను జ్యోతిష శాస్త్రంలో గజలక్ష్మి రాజయోగం అంటారు. జ్ఞానానికి అధిపతి అయిన గురువు, సంపదకు మరియు సౌందర్యానికి అధిపతి అయిన శుక్రుడు ఒకే చోట కలిసినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఇది దాదాపు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అరుదైన అవకాశం. ఈ శక్తివంతమైన కలయిక వల్ల మీ వ్యక్తిత్వంలో కొత్త ఆకర్షణ పెరుగుతుంది. కెరీర్లో పై అధికారుల నుండి గుర్తింపు వస్తుంది. ఆర్థిక విషయాల్లో అనూహ్యమైన లాభం కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి కొత్త భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం చాలా ఎక్కువ. కానీ ఒక ముఖ్యమైన జాగ్రత్త కూడా అవసరం. నేటి చంద్రుడు ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడు. ఇది సర్పదేవతకు చెందిన నక్షత్రం. దీని దశాధిపతి బుధుడు, అంటే బుద్ధికి మరియు వ్యాపారానికి అధిపతి గ్రహం. ఆశ్లేష నక్షత్ర శక్తి వల్ల లోతైన ఆలోచనలు వస్తాయి, కానీ దాగి ఉన్న విషయాలు కూడా బయటపడే అవకాశం ఎక్కువ. కాబట్టి ఈరోజు ఎవరినైనా గుడ్డిగా నమ్మకుండా ప్రతి ఆర్థిక నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఒప్పందాలలో చిన్న అక్షరాలను తప్పకుండా చదవండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. మీ అదృష్ట రంగు ఆకుపచ్చ. ఆకుపచ్చ రంగు బట్టలు ధరిస్తే బుధుడి అనుగ్రహం మీపై మరింత పెరుగుతుంది. నిన్న మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. రోజు రాశిఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చివరగా ప్రియమైన మిథున రాశి వారికి చెప్పేది ఏమిటంటే, శుక్రవారం మహాలక్ష్మీదేవి ఆశీర్వాదాల రోజు. ఓం శుక్రాయ నమః అని హృదయపూర్వకంగా 3 సార్లు జపించండి. పసుపు పువ్వులతో దేవికి పూజ చేయండి. దైవ కృప మీపై సదా ఉండుగాక.